విశాఖలో బార్ అండ్ రెస్టారెంట్స్ పబ్లపై పోలీసులు నిఘా పెట్టారు. డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఆదేశాలతో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాటిపైన కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని బార్లలో ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ తీసుకోలేదని పోలీసులు గుర్తించారు. నగరంలోని కొన్ని చోట్ల బార్ అండ్ రెస్టారెంట్లలో అసాంఘిక కార్యకలాపాలను నడిపిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ పూర్తి సమాచారం అందిస్తారు. చంద్రశేఖర్, పబ్లు రెస్టారెంట్లపైన పోలీసులు ఎటువంటి నిఘా పెట్టారు? ఇప్పటివరకు ఎన్ని స్వాధీనం చేసుకున్నారు? గుడ్ ఈవినింగ్ శ్రీదేవి. విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్లపైన పబ్బులపైన కూడా పోలీసులు అయితే వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పబ్బులు బారులతో పాటు స్పా కేంద్రాలపైన అయితే పోలీసులు గట్టి నిఘానైతే ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర హోంమంత్రి ఆదేశాల మేరకు ఈ దాడులు అయితే కొనసాగిస్తున్నారు. గత నెల రోజుల నుంచి కూడా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే విశాఖ పరిధిలో ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు పబ్బులు అలాగే వైన్ షాపుల పైన కూడా అయితే వరుసగా దాడులు అయితే కొనసాగిస్తున్నారు. అయితే రాత్రి 8 గంటల ప్రాంతం నుంచి 11:30 ప్రాంతం వరకు కూడా ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మాదక ద్రవ్యాల విషయంలో కానీ లేదా గంజా సంబంధించినటువంటి విషయంలో కూడా పోలీసులు అయితే వరుస దాడులు అయితే కొనసాగిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి అయితే విశాఖ నగర పరిధిలో ఉన్నటువంటి పూర్తిగా బార్ అండ్ రెస్టారెంట్ను కూడా పోలీసులు ఎప్పటికప్పుడే క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పలు బార్ల పైన కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి విశాఖ అతిపెద్ద నగరం విశాల నగరంలో ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్స్తో పాటు కొన్ని లాడ్జీలను కూడా ఎప్పటికప్పుడే తనిఖీలు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే గంజాయికి సంబంధించినటువంటి ఆ విషయాలు ఏమైతే ఉన్నాయి దీనిపైన ఉక్కుపాదం మోపుతామంటూ కూడా రాష్ట్ర హోంమంత్రి చెప్పిన నేపథ్యంలో పూర్తిగా విశాఖ సిపి ఆదేశాల మేరకు అయితే ఈ దాడులు అయితే కొనసాగిస్తున్నాయి. దాదాపు 400 మంది పోలీసులు అయితే ఒక టీమ్గా ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి చోట కూడా ఏకకాలంలో అయితే దాడులు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే విశాఖ పరిధిలో ఉన్నటువంటి 146 బార్ అండ్ రెస్టారెంట్లో నెట్వర్క్ అయితే దాడులు అయితే కొనసాగాయి. ఈ దాడుల్లో కొంతమందిని అయితే ఇప్పటికే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వ్యభిచారానికి సంబంధించినటువంటి వాటిపైన కూడా పోలీసులు అయితే దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఇటు విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్ పబ్బులతో పాటు స్పా కేంద్రాలపైన కూడా వరుస దాడులు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఈ దాడుల్లో పలువురిని అయితే ఇప్పటికే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే నిన్న జరిగినటువంటి దాడులు ఏమైతే ఉన్నాయో ఈ దాడుల నేపథ్యంలో దాదాపు 105 బార్ అండ్ రెస్టారెంట్లపైన అయితే వరుస దాడులు అయితే కొనసాగించారు. ఈ నేపథ్యంలో పలు బార్లో ఉన్నటువంటి అవకతవకలన్నీ కూడా పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే విశాఖ జిల్లా సంబంధించినటువంటి బార్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ప్రదేశం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి మాదక ద్రవ్యాల విషయంలో కానీ పూర్తిగా అయితే దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అయితే కొంతమందిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. పూర్తిగా చూసుకుంటే విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి టోటల్ బార్ అండ్ రెస్టారెంట్స్ ఎన్ని ఉన్నాయనే వాటిపైన అయితే పోలీసులు ఇప్పటికే పూర్తిగా అయితే దృష్టి సారించారు. ప్రధానంగా చూసుకుంటే ఫైర్ అండ్ సేఫ్టీ విషయంలో కానీ లేదా ఫుడ్ సేఫ్టీ విషయం సంబంధించి కానీ పూర్తిగా అయితే చర్యలు చేపడుతున్నారు. సీసీటీవీ విషయంలో కూడా పూర్తిగా ఇప్పటికే బార్ అండ్ రెస్టారెంట్లకి సంబంధించినటువంటి యజమానులు అయితే పలుమార్లు అయితే సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ వారు పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిపికి సంబంధించినటువంటి ఏదైతే పలు ఫిర్యాదులు అందుతున్నాయో ఫిర్యాదుల నేపథ్యంలో పూర్తిగా అయితే ఆ దిశగా అడుగులు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖ అతి త్వరలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇటువంటి గంజాయి కలకలం కూడా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఆ దిశగా అయితే పోలీసులు అయితే అడుగు వేశారు. పూర్తిగా మాదక ద్రవ్యాల నిర్మూలన ధ్యేయంగా అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదులుతున్న నేపథ్యంలో సిపి అయితే ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఈ దాడుల్లో దాదాపు 14 మందిని అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసింది. వారిపైన కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే స్పా కేంద్రాలు ఏమైతే ఉన్నాయో విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్పా కేంద్రాలు ఏమైతే ఉన్నాయో స్పా కేంద్రాలపైన కూడా ఎప్పటికప్పుడే దాడులు అయితే నిర్వహిస్తున్నారో అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే దుస్సాంఘిక చర్యలు ఏవైతే ఉన్నాయో అసాంఘిక చర్యలపైన కూడా పూర్తిగా అయితే దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా కొన్ని స్పా కేంద్రాలను కూడా మూయటం అయితే జరిగింది. కొన్ని స్పా కేంద్రాలకి ఎటువంటి అనుమతులు లేని నేపథ్యంలో సిపిఐ అయితే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.